నమస్కారం D1 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అయ్యప్ప మాల వేసుకొని స్కూలుకు వచ్చిన విద్యార్థులను క్లాస్ రూమ్లోకి అనుమతించలేదని హెడ్ మాస్టర్పై హిందూ సంఘాల ఆగ్రహం. పాటిబండ్ల రామకృష్ణ. పేద ధనిక తేడా లేకుండా కరెంటును ఖరీదుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. పాటిబండ్ల రామకృష్ణ. ఘనంగా కాళిదాసు వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్. గౌరవ వేతనం కోసం కాదు మా పోరాటం, కనీస వేతనమే మా డిమాండ్. రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్ క్యాంపస్ యూనియన్. మళ్లీ కరోనా విజృంభిస్తుందన్న సమాచారంతో అప్రమత్తమవుతున్న టీటీడీ యాజమాన్యం. ప్రభుత్వం ఏర్పడిన 36 రోజుల తర్వాత మీరు అసెంబ్లీ పెడితే రెండో రోజే మేము అసెంబ్లీ పెట్టాం. మంత్రి శ్రీధర్ బాబు. గుంటూరు జిల్లా తెనాలి మారిస్పేట చెంచురామయ్య హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు అయ్యప్పమాల వేసుకుని పాఠశాలకు వచ్చిన విద్యార్థులను దుర్భాషలాడుతూ ఇంటికి పంపించిన హెడ్ మాస్టర్ బషీర్ని స్కూల్ నుండి సస్పెండ్ చేయాలంటూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ హిందూ మత సంఘాలు పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ మతానికి చెందిన స్కూల్ విద్యార్థులు అయ్యప్పమాల వేసుకొని స్కూలుకు వస్తే కనీసం ప్రేయర్లో కూడా అనుమతి ఇవ్వకుండా వెలుపుల నుంచో పెట్టి నోటుకొచ్చినట్టు తిడుతున్నారని స్కూల్ విద్యార్థులు తమ ఆవేదన తెలియజేశారని, హిందూ మతాన్ని కించపరిచిన హెడ్ మాస్టర్ని వెంటనే సస్పెండ్ చేయాలని కోరడం జరిగిందని, వెంటనే ఎంఈఓ స్పందించి క్షమాపణ తెలియజేసి సస్పెండ్కి అనుమతిస్తున్నామని చెప్పడం జరిగిందని వారు తెలియజేశారు. ఏదైనా కనుక్కొని ఎంక్వైరీ చేసి 5,000 సస్పెండ్ చేయటమా ట్రాన్స్ఫర్ చేయటమా వెంటనే చేస్తారు. యాక్షన్ తీసుకుంటాం. అట్లాగేనమ్మా. వెంటనే అసలు ఆయన క్షమించాం. అసలు రిపోర్ట్ నేను వెంటనే రిపోర్ట్ పంపించేస్తాను డిఓ గారికి. డిఓ గారు సస్పెండ్ చేస్తారు. ఓకే అమ్మా. ఇక్కడ వాళ్ళందరూ అంటం ఏంటంటే ఇవాళ సాయంత్రం లోపల ఒకవేళ ఏవైనా చర్య తీసుకోకపోతే మళ్ళీ రేపు స్కూల్స్ బంద్ పిలుపునిద్దామని ఒక మాట అనుకుంటున్నారు అందరూ. ఇక్కడ అందరూ ఒక నిర్ణయం అయింది కాబట్టి కొంచెం వెంటనే ఈరోజు తెనాలి చెంచురామానాయుడు హై స్కూల్లోని ప్రధానోపాధ్యాయుడైన బషీర్ అహ్మద్ అనే వ్యక్తి ఇక్కడ ప్రధానోపాధ్యాయులు. ఇక్కడ ఏదైతే కొంతమంది పిల్లలు మాలేసుకొని ఉన్నారో వారు హిందువుల పిల్లలు అయ్యప్ప స్వామి మాలేసుకొని స్కూల్కి వస్తే వారిని బయటికి వెళ్ళి పొమ్మని పంపించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ అందరూ ఎవరైతే ఈ అయ్యప్ప స్వాములు హిందూ సంఘాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ప్రశ్నించడం జరిగితే ఆయన నేను అలా అనలేదు అది ఇది అంటున్నారు. కానీ పిల్లలు వచ్చి సీరియస్గా స్ట్రైట్గా చెప్తా ఉన్నారు, మమ్మల్ని దున్నపోతా ఏంట్రా ఈ యాషం, బయటికి వెళ్ళి బట్టలు మార్చుకురండి అని బయటికి పంపించడం. గత కొన్ని రోజులుగా ఏదైతే ప్రేయర్లో కూడా వారిని విడిగా పెట్టడం, ఇలా ఒక మతాన్ని కించపరిచే విధంగా ఆయన ప్రవర్తనని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేయటం, ఎంఈఓ గారు రావటం, ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడటం, ఆయన క్షమించమని అడగటం జరిగింది. దాన్ని లిఖితపూర్వకంగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మాకు ఆర్జేడీ గారి దగ్గర నుంచి కూడా ఒక హామీ వచ్చింది, వారిని వెంటనే సస్పెండ్ చేస్తాం, ట్రాన్స్ఫర్ చేస్తాం అనేది కూడా హామీ వచ్చిన సందర్భంగా మేము ఇప్పుడైతే విరమిస్తూ ఉన్నాం. ఇది గనక రేపటికి అమలు చేయకపోతే పాఠశాలల బంధుకు కూడా పిలుపునిస్తామని కూడా ఈ సందర్భంగా మేము ఎన్సీఆర్ హై స్కూల్లో చదువుతున్నా 10th A సెక్షన్ అన్న. నిన్న చెప్పారన్న స్టడీ అవర్కి లేట్ వచ్చామని కొట్టి మా ఇద్దరిని మీరు ఇట్లా రావద్దు, వేరే వాళ్ళని కొట్టి మీరు ఇట్లా రావద్దు, స్కూల్ యూనిఫామ్ వేసుకొని రండి అన్నారు. మేము ఈరోజు ఇట్లానే వచ్చాం మాల బట్టల మీదే. వస్తే ఈరోజు కూర్చోబెట్టారు స్టాఫ్ రూమ్లో. ప్లేయర్లో కూడా ఒక పక్క నించోబెడుతున్నారు. సరే అని నించొని వెళ్తున్నాం రూమ్లోకి వెళ్తుంటే పిలిచి కూర్చోబెట్టి ఆబ్సెంట్ వేయించుకొని రండి అంటే వేయించుకొని వచ్చాం. సార్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళండి అన్నారు. పేరెంట్స్ని పిలుచుకొస్తాను సార్, బ్యాగ్ ఇక్కడ పెట్టి అంటే కుదరదు, మీరు వెళ్ళి పిలుచుకోరండి, బ్యాగులు తీసుకొని వెళ్ళిపోండి అని పంపించేస్తారు. ప్లేయర్లో ఒక పక్క నించోబెడుతున్నారు అంతే సార్. రానిలా ప్లేయర్లో పక్కన నిలబెడుతున్నారు. అది మేము అడిగితే మీకు ఎందుకు అవన్నీ నుంచోని ఎర్రకొట్టేస్తా అంటున్నాడు. అది నిన్న సివిల్ వేసుకొని రమ్మన్నారు. మేము మామూలుగానే వచ్చేసాం. వస్తే ప్లేయర్ అయిపోయిన తర్వాత మీరు ఆఫీస్కి రూమ్ రండి అన్నారు. సరే ఆఫీస్ రూమ్కి వెళ్ళాం.
వెళ్తే మీరు ఇద్దరు బ్యాగులు తీసుకొని వెళ్ళిపోండి అన్నారు. సరే అని మేము అన్నయ్య గుడి దగ్గరికి వెళ్ళి అన్నయ్యని తీసుకొని వచ్చాం. అది అదో అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఏం జరగడం కాదు సార్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ స్కూల్కి రోజువారీగా వచ్చేస్తున్నారు. మామూలుగా స్కూల్కి వచ్చేస్తా ఉంటే వీళ్ళని 2 రోజులు బట్టి హెచ్ఎం సార్ అంట మీరు ఇంకా దీక్షా వస్త్రాలు వేసుకురావద్దు అని చెప్తున్నాడు. వీళ్ళు ఇంకా ఏం మాట్లాడలేదు. మీ అందరినీ చూసి స్కూల్లో ఉన్న పిల్లలు కూడా పాడైపోతారు, వేసుకురావద్దు అని చెప్తున్నారంట. ఓకే వీళ్ళు వచ్చేసారు. మాకు నిన్న సాయంత్రం చెప్పారు, గుళ్ళో చెప్పారు. ఇంకా ఇవాళ మార్నింగ్ వచ్చి అన్న స్కూల్ నుంచి వెళ్ళిపోమన్నారన్నా అని చెప్పారు. దేనికేం చెప్పారు మాకు. ఇంకా రాత్రి చెప్పాం కదన్నా ఆ ఉద్దేశంతోనే ఇంక వెళ్ళిపోమన్నారు అంటే మేము వెంటనే ఇంకా విశ్వ పరిషత్ వాళ్ళకి కాల్ చేసాం. ఇంకా వారు కూడా ఏంటంటే మా అన్నయ్య గారు లాంటి వాళ్ళు ఇంక అందరం వచ్చి ఆ సార్తో మాట్లాడదామని చూస్తుంటే ఆయన ర్యాష్గా మాట్లాడుతున్నారు కొద్దిగా. అదండి. నా పేరు విశ్వ హిందూ పరిషత్. నేను ఉండేది విశ్వ హిందూ పరిషత్ కొత్తమాసు రామకృష్ణ నా పేరు. గత 15 రోజుల నుంచి కూడా స్వాములని ప్రేయర్ సమయంలో దూరంగా ఉంచుతున్నారు. ఎందుకు అంటే మాల వేసుకుంటే అంటరాంతని వాళ్ళ ఎక్కడికి పోతుంది ఈ సమాజం? మనం ఏడున్నాం? చైనాలో ఉన్నామా లేదా ఇండియాలో ఉన్నామా? అదొకటి. నిన్న వార్నింగ్ ఇచ్చారంట యూనిఫామ్ వేసుకొని రావాలని. మాల తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా యూనిఫామ్ వేసుకొని రాగలరా? మీరు స్కూల్కి రానిపోతే వాళ్ళ చదువు ఏమవ్వాలి, వాళ్ళ జీవితం ఏమైపోవాలి? విశ్వ హిందూ పరిషత్ తరఫున అడగడం కాదు, రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నాం. దీన్ని తక్షణమే ఖండించి అతన్ని సస్పెండ్ చేయాలి. వాళ్ళకి ఇచ్చేసాను సార్. ఎన్సీఆర్ఎం ఉన్నత పాఠశాల ఉంది. మరి పిల్లల్ని ఎవరైతే మాల్లో ఉండారో ఆ మాల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఎడల అనుచితంగా ప్రవర్తించడం మా దృష్టికి వచ్చింది. దాని పేరెంట్స్ కూడా ఈరోజు వచ్చి ఆందోళన నిర్వహించడం జరిగింది. మరి ఎవరైనా సరే ఏ పాఠశాలలో అయినా సరే ఏ మాల్లో ఉన్నా సరే పిల్లలు మాత్రం అలో చేయాలి, అనుమతించాలి. వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీయకూడదు. మరి వాళ్ళ ఇష్టం, అది పేరెంట్స్ యొక్క అభిష్టం. కాబట్టి ఎవరు ఏ మాల్లో వచ్చినప్పటికి కూడా కంపల్సరీగా స్కూల్లో మాత్రం అలో చేయాల్సిందే. ఎవరిని కూడా కేటగరైజ్ చేయకూడదు, సపరేట్ చేయకూడదు. సపరేట్ చేయటం లేకపోతే ఏదో వేరే విధంగా మాట్లాడటం మాత్రం ఎవరు చేయొద్దు. దానికి ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. కాబట్టి ఇటువంటి చర్యలు ఇంకోసారి పునరావృతం కాకుండా మరి చూడవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే జరిగిందో ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా ఆర్జేడీ గారికి నిర్వహించడం జరిగింది. దీని మీద పూర్తి దర్యాప్తు చేసి తగినటువంటి చర్యలు తీసుకోవడానికి మరి పని జరుగుతుంది. కాబట్టి దీనిలో తల్లిదండ్రులు ఎక్కడ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా, నిర్భయంగా, నిశ్చింతగా మీ పిల్లల్ని మరి పాఠశాల పంపించవచ్చు, వారికి హక్కు ఉంది. కాబట్టి ఎవరు కూడా ఏ విధంగా అనడానికి ఉండదు. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వెంటనే మండల విద్యాశాఖ అధికార్యాలయానికి వచ్చి మాకు కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే మరి కఠినమైన చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. గుంటూరు జిల్లా తెనాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పూరందేశ్వరి పిలుపు మేరకు చెంచుపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద విద్యుత్ ఛార్జీల పెంపుదలపై కార్యాలయం ఎదుట బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్లలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని, విద్యుత్ ఛార్జీలు ఎప్పటికప్పుడు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని, గతంలో 100 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 1000 రూపాయలు వస్తుందని, ధనిక పేద అని తేడా లేకుండా కరెంటు ఖరీదుగా మార్చిన ఘనత జగన్కే దక్కుతుందని, కరెంటును ఖరీదైన వస్తువుగా మార్చిన జగన్ మన రాష్ట్రానికి అవసరమా అని, జగన్ పేద ప్రజల పట్ల ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ కాటారి వాసుదేవ నాయుడు, పట్టణ అధ్యక్షులు మంచాల రత్నరాజు, యువమోర్చా జిల్లా అధ్యక్షులు మైల హరికృష్ణ, అన్నవరపు వేణుగోపాల్, బిట్రా కనకదుర్గ, యోగానంద్ కిషోర్, నందకిషోర్, మద్దెల కృష్ణ, మద్దెల కృష్ణకాంత్, మునగాల కృష్ణమూర్తి, కాల్మెట్టి భవన్నారాయణ, కాల్శెట్టి రమేష్, అడప సంపత్రాయుడు, కనకదుర్గ, ఆదిత్య, వీరయ్య, సాయిగుప్తా తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి చిన్రావూరు పార్క్ వద్ద శ్రీ నోకల రామకోటేశ్వరరావు ఫంక్షన్ హాల్లో తెనాలి పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు కాళిదాసు వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకల్లో తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ క్రమంలో శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో కాళిదాసు వెంకటేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు ఎమ్మెల్యే శివకుమార్కు, కాళిదాసు వెంకటేశ్వరరావుకు గజమాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ
నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని కాళిదాస్ వెంకటేశ్వరరావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మోదీ ప్రభుత్వం నిరంకుశ చర్చలను, ఎంపీలను సస్పెన్షన్లను ఖండిస్తూ ఇండియన్ కూటమి ఇచ్చిన దేశవ్యాప్త పిలుపు మేరకు నిరసనలో భాగంగా గుంటూరు జిల్లా దుగ్గిరాల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ, ఎంఎల్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు కామ్రేడ్ లోకం భాస్కరరావు, కామ్రేడ్ కుంచికర కోటేశ్వరరావులు, లిబరేషన్ సభ్యులు కామ్రేడ్ ఇంటూరి గాంధీ, కామ్రేడ్ సిద్ధాబత్తుని ఆంజనేయులు, కామ్రేడ్ గని, కామ్రేడ్ ఇస్మాయిల్, కామ్రేడ్ జాన్ సైదా, కామ్రేడ్ అమీర్ ఖాన్, కామ్రేడ్ పాములు, కామ్రేడ్ సాంబశివరావు, కామ్రేడ్ వెంకటరత్నం, కామ్రేడ్ సుధాకర్, కామ్రేడ్ జాన్ వెల్సీ, కాంగ్రెస్ నాయకులు పసుపులేటి నాగయ్య, జాన్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి అంబేద్కర్ విగ్రహం వద్ద జరుగుతున్న అంగన్వాడీల సమ్మెను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1,00,000 పైచిలకు ఉన్న అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యం వ్యక్తం చేస్తున్నారని అంగన్వాడీలు ప్రశ్నించారు. అంగన్వాడీలను విమర్శిస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో మహిళలు ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి కోసం నాడు గెలిపించిన వారిలో మేము కూడా ఉన్నామని, ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం చేస్తుంటే పార్టీ రంగు పొలవటం ఎంతవరకు న్యాయమని, గౌరవ వేతనం మా పోరాటం కాదని, కనీస వేతనం మా డిమాండ్ అని, న్యాయమైన సమస్యలపై మాత్రమే మేము ప్రశ్నిస్తున్నామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న కారు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పి డివైడర్ పైన ఉన్న ఎలక్ట్రికల్ పోల్ ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ఓ మహిళ అక్కడక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా అదే కారులో ప్రయాణిస్తున్న మరో 2 వ్యక్తులు తీవ్రంగా గాయాల పాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాపట్ల జిల్లా కొల్లూరు అంగన్వాడీలు 11వ రోజు సమ్మెలో ఈ రోజు కొల్లూరు మండలం గ్రోమూరు సెంటర్లో రాస్తారో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండల సిఐటియు నాయకులు బునికల సుబ్బారావు, సౌభాగ్యలక్ష్మి, భాగ్యం, కాశీ విశాలాక్షి, బాలా త్రిపుర సుందరి, నాగరాజు కుమారి, వనజ, సిఐటియు జిల్లా నాయకులు టి మోహన్ కృష్ణ, కొల్లూరు మండల సిపిఎం మాజీ ఎంపీపీ అమర్తులూరి కృపానందం మరియు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మైనేని మురళీకృష్ణ, జనసేన నాయకులు చరమయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. కష్టమైన వృత్తిని చేస్తున్న వీళ్ళ కష్టాన్ని తల్లిదండ్రులు, పిల్లల్ని బడి ఈ సమాజంలో ఉన్న తల్లిదండ్రులు కూడా గమనించి వీళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. చిత్తూరు జిల్లా తిరుమల తిరుపతి దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తుందన్న సమాచారంతో వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులతో టీటీడీ అప్రమత్తమై కౌంటర్ల వద్ద కోవిడ్ జాగ్రత్తలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కౌంటర్ల దగ్గర నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని, వేరియంట్ ను తెలుసుకునేందుకు జినోమ్ టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. అమరావతిలో కోవిడ్ కొత్త వేరియంట్ పై సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎంటి కృష్ణబాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ డిఎస్విఎల్ నరసింహం, ఇతర ఉన్నతాధికారులు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో మేము ఆర్థిక అంశాలు ప్రజల ముందు ఉంచాలని గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలన ఎలా సాగిందో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామని మంత్రి శ్రీధర్బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి యువకుడిపై 7 లక్షల అప్పును బీఆర్ఎస్ ప్రభుత్వం మోపిందని, కాంగ్రెస్ ఆనాడు అభివృద్ధి అడుగులు వేస్తే బీఆర్ఎస్ 10 ఏళ్లు అనుభవించారని, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు చేయకపోతే బీఆర్ఎస్ 12 గంటల కరెంటు ఇచ్చేది కాదని, రేషన్ బియ్యం పంపిణీ, రైతులకు మద్దతు ధర, విద్యా వ్యవస్థపై సమాధానం చెప్పకుండా తెల్లముఖం వేసుకుని కూర్చున్నారని, శ్వేతపత్రం లెక్కలు ఎవరిని కించపరచడానికి కాదని, రాష్ట్ర ప్రజలు ఎవరూ సంశయం లేదని, కాంగ్రెస్ 6 గ్యారంటీలు, వ్యవసాయం, పరిశ్రమలు, డొమెస్టిక్ వినియోగదారులకు పూర్తి స్థాయిలో కరెంటు ఇస్తామని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 36 రోజుల తర్వాత అసెంబ్లీ పెట్టి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారని, మేము ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన 2వ రోజే అసెంబ్లీ పెట్టించామని వారు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం సాగునీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి తన నివాసంలో వ్యవసాయ నీటిపారుదల రంగాలపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి రేవంత్ రెడ్డి నేడు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేయొద్దని, ఒకవేళ అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వంలో ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని, ఈ విషయంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి నిజాలను ప్రజలకు వివరించాలని, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక అందించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ శ్రీమతి శాంతకుమారి, కార్యదర్శి రఘునందన్ రావు, ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్ కాంప్లెక్స్లో భారీగా మంటలు చెలరేయడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. తెలంగాణ రాష్ట్రం బాగ్లింగంపల్లిలో బిఆర్ అంబేద్కర్ కళాశాలలో కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకా వెంకటస్వామి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేక్ వినోదులను చూసినప్పుడు తనకు రామాయణంలో లవకుశులు గుర్తుకు వస్తున్నారని, దేశ నిర్మాణంలో కాకా సామాజిక బాధ్యత నిర్వహించారని, కాకా వర్ధంతి రోజున గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం ప్రశంసనీయమని, గత 50 ఏళ్లుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత కాకా సొంతమని, నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా పయనిస్తే ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకోవచ్చని, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలని, ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా ఈరోజు గెలిచారని, ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారని, దేశంలో గాంధీ కుటుంబాల రాష్ట్రంలో కాకా కుటుంబం కాంగ్రెస్కి అండగా ఉంటుందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మేము అండగా ఉంటామని వారు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్. నిరంతర వార్తా స్రవంతి కోసం మా D1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.